నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. గతంలో జవహర్ లాల్ నెహ్రూ నాలెడ్జ్ సెంటర్లు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా పెద్దపల్లిలో టాస్క్ రీజనల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2 ఏళ్లలో టాస్క్ ద్వారా శిక్షణ పొందిన అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందగా 261 మంది ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలలో ఉపాధి పొందినట్లు స్పష్టం చేశారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నైపుణ్యాలు ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేశారు. నేటి మెగా జాబ్ మేళాలో 77 కంపెనీలు పాల్గొని 4000 ఉద్యోగ ఖాళీల భర్తీకి ముందుకు వచ్చినట్టు చెప్పారు. అయితే 1500 మంది మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యారని తెలిపారు. గోల్డ్ మెడలిస్టులు అయినా సరే సాఫ్ట్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ లేకపోతే పరిశ్రమలకు పనికి రారని వివరించారు. యువతకు తగిన నైపుణ్యాలు కల్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీ, టాస్క్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. దాదాపు 773 మందికి, అంటే ఇంజనీర్స్, ఎంసీఏ చేసిన వారు, ఈరోజు సైన్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వారు అందరూ వచ్చి పెద్దపల్లిలో నెలకొల్పడ్డ ఈ టాస్క్ సెంటర్లో శిక్షణ పొందింది. పట్టుదలతో ట్రైనింగ్ పొందిన వారికి 261 మంది యువతకి ఉపాధి కల్పించినాం. మీకు అందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చాలామంది పెద్దలు అక్కడ కూర్చొని ఉన్నారు, వివిధ కంపెనీస్ సంబంధించిన పెద్దలు. ఈరోజు మా పరంగా గౌరవం ఉండొచ్చు వారికి, కానీ వారికి వారి పరిశ్రమకు, వారి సంస్థకు ఉపయోగపడే నైపుణ్యం ఉంటేనే తీసుకుంటారు. లేకుంటే ఎవరు ఎంత చెప్పినా వారు తీసుకోరు. ఆ నైపుణ్యాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం యువతకు ఉంది. ఏ విధంగా పెంచుకోవాలి? ఈరోజు పరిశ్రమకు సంబంధించిన వారికి కావాల్సిన నైపుణ్యాన్ని గుర్తించుకొని మనం చాలా సందర్భాల్లో మనం ఆన్లైన్లో చూస్తూ ఉంటాం, లేకుంటే ఇలాంటి టాస్క్ ప్లాట్ఫామ్ ద్వారా నేర్చుకొని స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుంది. నాకు ఉద్యోగం వస్తలేదు అంటే అకాడమిక్స్లో ప్రావీణ్యత ఉండొచ్చు, పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాన్ని పెంచుకునే ఆలోచన చేసినప్పుడే ఉపాధి దొరుకుతుంది, లేకుంటే ఉపాధి దొరకదు. ఏ మార్కెట్లో దాన్ని ప్రొడక్ట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకునే విధంగా ట్రైనింగ్ సెంటర్ను, టీ హబ్ను ఏర్పాటు చేయడం కూడా అది మనకు గర్వకారణం. దానికి సహకరించినటువంటి శ్రీధర్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఏదైతే జాబు మేళలో పాల్గొన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి సహకరించే విధంగా 60 స్టాల్ను ఏర్పాటు చేసుకొని వివిధ కంపెనీల